ఈ రోజు మీరు చూస్తున్న కార్ వచ్చేసి ది బెస్ట్ ఇండియన్ ఎస్యూవీ స్కార్పియో ఎన్. ఇది ఫ్రంట్ లుక్ అయితే చించి అవతల వాడేసింది అంతే. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 25 lakhs చేంజ్ అయితే అవుతుంది రాజమండ్రిలో. సో దీనికి చాలా కాంపిటేటర్స్ అయితే ఉన్నాయి. క్రీటా ఉంది, XUV 700, ఇంకా ఇన్నోవో, టాటా సఫారీ, టాటా హ్యారియర్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. సెల్టోస్ కూడా ఉంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనము ఈ కార్ని ఎందుకు కన్సిడర్ చేయాలంటే ది బెస్ట్ సస్పెన్షన్, ది బెస్ట్ బాడీ, ది బెస్ట్ లుక్స్తో అయితే ఇది మన ముందుగా అయితే వస్తుంది. ఇది అసలు రైడ్ చేసినప్పుడు చూడాలి. మన ఇండియన్ రోడ్స్కి సరిపడా అయితే డిజైన్ చేశారు దీన్ని. సో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 298cc 4-cylinder ఇంజన్ ఇది. సో మ్యాక్స్ పవర్ వచ్చేసి 172.45 bhp, మ్యాక్స్ టార్క్ వచ్చేసి 400 Nm. ఇంకా దీని బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీనికి బూట్ స్పేస్ అన్నది ఏముండదు. సో బూట్ స్పేస్ కావాలనుకుంటే మీరు ఆ బ్యాక్ 2 seats అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేస్తే 460 liters అయితే వస్తుంది. సో ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 57 liters. సో ఇంకా దీనిలో ఒక స్పెషల్ ఫ్యూచర్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు కీ కానీ ఇంట్లో మర్చిపోయినా, లేదా మీరు ఎక్కడికైనా కీ తీసుకుని వెళ్ళిపోయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఫోన్తో అయితే దీన్ని ఆపరేట్ చేసి డోర్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ కూడా యాడ్ చేశారు. ఇంకా దీని వీల్స్ అయితే 18 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు. దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే లెంత్ వచ్చేసి 4662 mm ఇచ్చారు. విడ్త్ వచ్చేసి 1917, ఇంకా హైట్ వచ్చేసి 1857 meters అయితే ఉంది. అసలు ఆ ఫ్రంట్ లుక్ చూడండి, ఆ క్రోమ్ గ్రిల్, ఇంకా ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఈ LED DRLs అసలు నెక్స్ట్ లెవెల్లో కనబడుతున్నాయి. సిగ్నల్ ఇండికేటర్స్ కూడా, మిర్రర్స్ కూడా ఇచ్చారు, సిగ్నల్ ఇండికేటర్స్ ఈ సైడ్తో పాటు. సో చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది కార్ అయితే. ఇంకా ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. 7 inch సైజ్ అయితే ఉంది అది. సో మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు. సో ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది. ఇది ఆటోమేటిక్ ఇది. సో ఇవైతే మోడ్స్ ఇవి. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు ఇద్దరికి సరిపోయేంత హ్యాండ్ రెస్ట్ కూడా పెట్టారు ఇక్కడ. సో లోపల మొత్తం కూడా ఎక్కువ అయితే మీరు లెదర్ ఫినిష్ అయితే చూస్తారు. సో అది రిచ్ కాఫీ బ్లాక్ లెదర్ ఇంటీరియర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇది దీని టాప్ స్పీడ్ వచ్చేసి 165 అయితే వెళ్తుంది. ఇంకా దీనిలో ఉన్న సేఫ్టీ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. ఎయిర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రేర్ కెమెరా, స్పీడ్ ఎలక్ట్, ఇంకా చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉన్నాయి. హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, 360 వ్యూ కెమెరాస్, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా. అసలు దీనిలో నాకు బాగా నచ్చేసింది వచ్చి సౌండ్ అనమాట. సౌండ్ అయితే చాలా బాగుంది. ఇది సోనీ 3D సబ్వూఫర్స్ అయితే వస్తుంది. ఇది 2 సబ్వూఫర్స్, ఇంకా 12 ఆడియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి సౌండ్ అయితే వినండి. సౌండ్ అయితే అద్దరింది కదా. ఆఫ్ రోడింగ్లో కూడా ఈ కార్ అయితే అద్దరిపోతుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరు కనుక ఒక 25 lakhsలో కార్ గురించి చూస్తుంటే, అది ఒక SUV 4x4 గురించి చూస్తుంటే, సో తప్పకుండా స్కార్పియో ఎన్ అయితే ఒకసారి మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. వాళ్ళని అయితే అడగండి, ఇది ఆఫ్ రోడ్ ట్రాక్ ఎక్కడైనా ఉందేమో అడగండి. ఆఫ్ రోడ్ ట్రాక్ వెళ్తేనే మీకు ఈ కార్ మజా అయితే వస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ సస్పెన్షన్ కానీ ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ కార్ది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.